భారతంలో 2 అల్పపీడనాలు 2 రోజుల్లో తుఫాన్ ఏర్పడే అవకాశం. సో మనం చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో నెలకొంటున్న పరిస్థితులు వాతావరణ నిపుణులు ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉండగానే మరొకటి ఏర్పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 అల్పపీడనాలు మనుగడ కోసం పోటీ పడనున్నాయి. రాబోయే 2 రోజుల్లో తేలికపాటి కలిసిపోయే ఈ 2 కూడా కలిసిపోయే అవకాశం ఉంది. మలక్కా జలసంధి సమీపంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంటే ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మనకి ఈరోజు వాయుగుండంగా మారబోతుంది. గురువారంలోగా తుఫాన్గా మారుతుందని భారత వాతావరణ విభాగం తెలుపుతుంది. ఇది తుఫాన్గా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు అయితే చెబుతున్నారు. తదుపరి కదలికలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. దీని గణాంకాల ప్రకారం భారీగా నవంబర్లో ఏర్పడే తుఫాన్లు చాలా వరకు పశ్చిమ బెంగాల్ వైపు అయితే బంగ్లాదేశ్ వైపు వెళ్తూ ఉంటాయి. కొన్ని మాత్రం ఏపీ, తమిళనాడు తీరాలను అయితే తాకాయి. సాధారణంగా అల్పపీడనం ఏర్పడ్డాక దాని గమనంపై దాదాపు స్పష్టత అయితే వస్తుంది. కానీ ఇప్పటివరకు స్పష్టత అయితే రాలేదు. 29 తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడడానికి ఆస్కారం అయితే ఉందని చెప్తూ ఉన్నారు. 2 అల్పపీడనాలు కలిపి ఒకదాని కింద ఏర్పడి 29 నుంచి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయని తాజాగా అయితే చెప్తూ ఉన్నారనమాట. ఇది అఫీషియల్ అప్డేటు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో